మన ఆరోగ్యం ఎవరి చేతిలోనూ ఉండదు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలోనే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఏం చేసినా ఎంత సంపాదించినా వేస్ట్. ఆరోగ్యం లేకుంటే జీవితమే వృధా అవుతుంది. మరి మనకు ఆహారం అనగానే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలే గుర్తొస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్న ఆహారం చిరుధాన్యాలు. ఇటీవలి కాలంలో జనాలకు వీటిపై చాలా అవగాహన పెరిగింది. చాలా చోట్ల చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. చిరుధాన్యాల టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఇక చిరుధాన్యాలతో పిండి వంటలు కూడా తయారు చేస్తున్నారు. చిరుధాన్యాల్లో వేటికవే స్పెషల్. ఇక ఎలాంటి చిరుధాన్యాలతో మనం ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం. చిరుధాన్యాలలో కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, అడ్డుకొరలు ఇలా చాలానే ఉన్నాయి. ఈ చిరుధాన్యాలలో వేటికవే స్పెషల్. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని భావించేవారు వీటికి ఒక టైం టేబుల్ ప్రకారం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చిరుధాన్యాలు మన శరీరానికి కావలసిన బోలెడు విటమిన్లు, పోషకాలు ఉంటాయి. చిరుధాన్యాలు ముఖ్యంగా మన శరీరానికి కావలసిన పోషకాలను ఇవ్వడంతో పాటు మన శరీర బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి ఆరోగ్యాన్నిచ్చే వాటిలో రాగులు ఒకటి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అనీమియాను నివారిస్తాయి. రాగులు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం. రాగులను నానబెట్టి మొలకలు వచ్చాక తినవచ్చు. తినడం వలన శరీరానికి మెరుగైన పోషకాలు అందుతాయి. ఆహారంలో రాగులను వివిధ రూపాల్లో చేర్చుకోవచ్చు. రాగులను పిండిగా చేసుకొని రాగి జావా చేసుకోవచ్చు. రాగి జావా మంచి పౌష్టికాహారం. రాగి పిండితో దోశ, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. రాగి సంకటి చేసుకొని తిన్నా మంచిదే. గుండె సమస్యలు రాకుండా చేసే జొన్నలు. ఇక చిరుధాన్యాల్లో మరొక ముఖ్యమైన సిరిధాన్యం జొన్నలు. ఈ చిరుధాన్యాలు తినడం వల్ల హార్ట్ను హెల్తీగా ఉంచుతాయి. మన శరీరంలో గుండె ప్రధాన పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో చాలామందిని హార్ట్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక హార్ట్ సమస్యల్ని అరికట్టడానికి తృణధాన్యాలలో మేలైనవి జొన్నలు. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. శరీరంలో అనేక మంచి మార్పులు తెస్తుంది. బరువు తగ్గించడంలో జొన్నల పాత్ర. జొన్నలు అధిక బరువు నియంత్రిస్తాయి. బరువు తగ్గించడంలో జొన్నల పాత్ర చాలా కీలకం. చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. షుగర్ లెవెల్స్ను పెరగకుండా అరికడుతుంది. జొన్నలని నానబెట్టి మొలకలుగా తినవచ్చు. లేదా జొన్నలను పిండిగా చేసి జొన్న రొట్టెల రూపంలో కూడా ఆహారంగా తీసుకోవచ్చు. జొన్న ఇడ్లీ, జొన్న దోశ వంటివి కూడా చేసుకొని తినవచ్చు. జొన్నల్లో ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల్లో సజ్జలు స్పెషల్. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు సజ్జలలో పుష్కలంగా ఉంటాయి. అన్ని చిరుధాన్యాల్లోకెల్లా అధిక పోషకాలు సజ్జల్లోనే ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధక సమస్య ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను అరికట్టేందుకు, గుండె జబ్బుల ప్రమాదం రాకుండా సజ్జలు కాపాడతాయి. డయాబెటీస్ ఉన్నవారికి సజ్జలు సూపర్ ఫుడ్. రక్త ప్రసరణలో గ్లూకోజును నిదానంగా విడుదలయ్యేలా చేస్తాయి. సజ్జలు రక్తపు చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా సజ్జలు అరికడతాయి. ఇవి మధుమేహం ఉన్నవారికి వరం లాంటివి. ముఖ్యమైన సిరిధాన్యం కొర్రలు. ఇక చిరుధాన్యాలలో మరో ముఖ్యమైన ఆహారం కొర్రలు అని చెప్పవచ్చు. కొర్రలలో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు సమపాళ్లలో ఉండి ఆహారంలో భాగంగా తీసుకున్న వారికి మేలు చేస్తాయి. కొర్రలు ఆహారంగా తినేవారికి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలు దరిచేరవు. ఊబకాయం, డయాబెటీస్కు కొర్రలతో చెక్ పెట్టొచ్చు. బరువుని తగ్గించడంలో సహాయపడతాయి కొర్రలు. కొలాన్ క్యాన్సర్తో పాటు చాలా రకాల క్యాన్సర్లను రాకుండా అరికడతాయి ఈ కొర్రలు. రక్తంలో చక్కెర స్థాయిలను అరికడుతుంది. ఈ కొర్రలను ఏ వయసు వారైనా తినవచ్చు. కొర్రలు రక్తహీనతను తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గించడానికి దోహదం చేస్తాయి. అడ్డుకొరలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం చెప్పుకోవలసిన మరొక ముఖ్యమైన సిరిధాన్యం అడ్డుకొరలు. ఈ అడ్డుకొరలను బ్రౌన్ టాప్ మిల్లెట్ అని కూడా చెప్తారు. అడ్డుకొరలను ఆహారంలో భాగంగా చేసుకుంటే సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఎంతగానో దోహదం చేస్తుంది.